నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ బోర్డు సమావేశం రసాబసాగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు. సర్క్యులర్ ఎజెండాలో ఉన్న అంశంపై చర్చించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఎరికల బస్తీలో పేదలు నిర్మించుకుంటున్న భవన నిర్మాణాన్ని నేలమట్టం చేయడం ఎంతవరకు సమంజసమని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించారు. ప్రాథమిక దశలోనే రక్షణ శాఖ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, పేద ప్రజలకు జరిగిన నష్టానికి బాధ్యతగా ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా న్యాయం చేయడం సమంజసం కాదని బోర్డులో ప్రస్తావించడంతో సీఈఓ మధుకర్ నాయక్ స్పందించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమేనని చెప్పారు. బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి ఓటు హక్కు కూడా లేదని ఆయన చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ, ప్రజల కోసం వారి కష్టాలను బోర్డులో ప్రస్తావిస్తే తమ పట్ల ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఆక్షేపించారు. కంటోన్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసే వేధింపులకు గురి చేస్తే మధ్యవారధిగా ఉంటూ ప్రశ్నించేది ప్రజాప్రతినిధులని అన్నారు. అధికారులు కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయమై సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ చట్టంలో ఉన్న అంశాన్ని తాను బోర్డులో ప్రస్తావించినట్లు ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇలా ఆఫీసులు అంటూ ఒత్తిడి పోతాడు, కానీ ప్రజాప్రతినిధులు కంటిన్యూ ఉంటుంది. అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు? దేనికైనా ప్రజాప్రతినిధి రెస్పాన్సిబిలిటీ. ఆఫీసులు ఏది పద్ధతి చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలు వేధించే ప్రయత్నం చేసినా, పర్మిషన్ ఇచ్చినా అడ్డుకునేవాడు, ఆపేవాడు ప్రజాప్రతినిధి. చట్టాలు వీళ్ళు చేయరు, చట్టాలు పార్లమెంట్ చేస్తుంది, చట్టం అసెంబ్లీ చేస్తుంది, వీళ్ళకే అధికారం ఉంటుంది. అప్పుడు ఒకటైతే ఇచ్చినప్పుడు నేనే రాసింది, కానీ సిబిఐ కేసు కడుపుమంటి కూడా పోతారు కదా, సిబిఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకల బాధకి పెట్టినట్టుగా వీళ్ళు మొత్తం పర్మిషన్ ఇచ్చుకునే వాళ్ళు నాకు. దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి రిపోర్ట్ వచ్చి ఇట్లాంటి అన్నీ కూడా రాబోయే కాలం జరగకుండా చూడడానికి నా అభిప్రాయం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఏదైతే ఉండేనో మేము బైకాట్ చేయడమైంది. నేను కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ గారు కూడా, ఈటెల రాజేందర్ గారు కూడా బైకాట్ చేయడం జరిగింది. బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, బోర్డు మీటింగ్ లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది, సర్క్యులర్ ఎజెండా కాపీ ఒకటి, మళ్లీ సప్లిమెంటరీ ఎజెండా అని ఒకటి తీసుకొస్తుంది. ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా మెంబర్ కావచ్చు, దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది. రెండోది, ఏదైతే సర్క్యులర్ ఎజెండాలో పాస్ చేశారో, సర్క్యులర్ ఎజెండాలో పాస్ చేసి వాళ్ళే చూసుకోవాలి, లేకుంటే సర్క్యులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు, మెయిన్ ఎజెండాలను పెట్టాలి అని అడగడం జరిగింది. మెయిన్ ఎజెండాల ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటమ్ నంబర్స్, దాంట్లో కూడా దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందులో సీరియల్ నంబర్ 16 లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డుల మీటింగ్ జరిగేది, గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు బోర్డు కిందికి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు. అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈరోజు సీఓ గారు చాలా చాలా బాధాకరమైన విషయం, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఓటు రైడ్ ఉండదు, ఉట్టి కూర్చోవాలన్నది. ఇంతమంది ప్రజలని, కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈరోజు సీఓ గారు మమ్మలను వాళ్ళ గొంతకాయ ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ లో కూర్చోబెడుతున్నారు. ఎమ్మెల్యే అయినందుకే కూర్చోబెడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యేని, ఎంపీని మీరు ఉట్టి చూడాలి, మేము చెప్పింది చెయ్యాలంటే గతంలాగా ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు. నేను ప్రజలు ఏదైతే అవసరాలు ఉంది, సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ప్రతిదీ జరిగితే నేను ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం. మా ఓటు రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించడంలో అర్థమైంది. ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే, వాళ్ళు సర్క్యులర్ ఎజెండాల మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరుగుంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది. నేను మార్టిగేజ్ మీద లాస్ట్ టైం మార్టిగేజ్ ఒప్పుకునేందుకు ఎంతో మంది
కంప్లైంట్స్ ఇచ్చారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ 2 ఫ్లోర్ కి పర్మిషన్ ఉంటే 3-4 ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు, 2000 ఎస్ఎఫ్టీ ఉండాలంటే 3000 ఎస్ఎఫ్టీ కడుతుండ్రు అని చాలా మంది కంప్లైంట్ ఇచ్చిర్రు. పేదవాళ్ళది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళది కూలబడుతుర్రు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది డబ్బులున్న వాళ్ళది ఎంతైనా కట్టుకుంటారు అనేసి కంప్లైంట్ ఇస్తే అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలని ఆ రోజు మార్టిగేజ్ ఏదైతే సిస్టమ్ తీసుకొస్తే కూడా మేము ఓకే అనడానికి ఒకటే కారణం, అందరికీ సమన్యాయం జరగాలి. డబ్బు ఉన్నోనికి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం, లీడర్ మనిషి అయితే ఒక న్యాయం, లీడర్ మనిషి కాకుంటే ఇంకొక అన్యాయం అనేది లేకుండా అందరికీ సమానంగా ఉండేలా చేయాలని. దాంట్లో కూడా ఎజెండా కాపీల మినిట్స్ ఏం చెప్పిర్రు, శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో మార్టిగేజ్ కి ఓకే సపోర్ట్ చేస్తుంది. మార్టిగేజ్ సపోర్ట్ సిస్టానికి చేసినాం కానీ అందరికీ ఈక్వలెంట్ రైట్స్ ఉండాలి. ఈక్వలెంట్ గా వాళ్ళు ఎంతైతే జరగాలో అంత జరగాలి, కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక తీరుగా ఉండొద్దని నేను కోరుకున్నది. ఈ రోజు కూడా అజెండా కాపీలో అనేక మిస్టేక్స్ ఉన్నాయి. అది ప్రశ్నిస్తున్న కొద్దీ మీకు ఓట్ రైట్ లేదు అనడం, ఓట్ రైట్ లేని వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలనేది మేము బైకాట్ చేయడం అయింది. రానున్న రోజుల్లో ఎలా సిస్టమేటిక్ ఉండాలని కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఏదైనా ఎజెండా ఉంటే 5 రోజులు, ఇప్పుడు 20 తారీఖు బోర్డు మీటింగ్ అనుకోండి, 15 తారీఖే లాస్ట్ ఎజెండా. మాకు 15 తారీఖు ఇస్తే మేము పూర్తిగా చదువుకొని 20 తారీఖు వచ్చి దాని మీద మాట్లాడగలుగుతాం. ఈ 5 రోజుల్లో కూడా ఈ 8 వార్డుల అందరికీ సర్క్యులేట్ చేసి ఇలా ఎజెండాలకు వస్తుంది, మీ అభిప్రాయం లేదని తెలుసుకోవచ్చు. కోర్టు కేసులు ఉన్నాయి, కొందరు లేడీస్ కూడా కేసులు పెట్టారు, బాధపడుతున్నారు. వాళ్ళ ల్యాండ్ లో కూడా పర్మిషన్లు ఇచ్చినారనేసి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చిందనేసి, కొందరిది ఇప్పుడు గవర్నమెంట్ 2 విధంగా ల్యాండ్స్ లో కూడా ఇస్తున్నారనేసి, ఇవన్నీ కంప్లైంట్స్ ఇస్తే ముందే తెలుసుకుంటే, ఇప్పుడు ఒకవేళ ఏం తెలియకుండా కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఎజెండాని ఓకే అంటే ఆ సర్క్యులర్ ఎజెండా, ఆ ఎజెండా, ఈ కాపీ, ఈ సీరియల్ నెంబర్, ఐటమ్ నెంబర్ అని పెట్టుకుంటే రేపు పొద్దున ఎంపీ, ఎమ్మెల్యే మెంబర్ ఆల్ సైన్డ్, ఆల్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎజెండా, రిజల్యూషన్ పాస్డ్ అని వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు మాకు కూడా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, బయట ఉన్న వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు అంతా మేము ఉండి సపోర్ట్ చేసి సైన్ చేసినాం. మాకేం తెలుస్తుంది, మాకు డీటెయిల్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడే అక్కడ చెప్తారు తాడుబంద ఒక లీడర్ అంటే ఇల్లు కట్టుకుంటే పబ్లిక్ దాన్ని, ఇప్పుడు అన్నీ అయిపోయినాక తెలిసింది అది. ఇప్పుడు మార్టిగేజ్ తెచ్చుకున్నాం, ఆ రోజు కూడా చెప్పినాం అంతకుముందు ఇల్లీగల్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందని. వీళ్ళు అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు నోటీసులు ఇస్తున్నారు, మళ్ళీ యథాస్థితంగా వాళ్ళు కట్టుకుంటారు. నోటీస్ ఇవ్వడం ద్వారా ఏం లాభం, వాళ్ళు కట్టుకోవడంలో ఏం లాభం, అట్లా కాకుండా పద్ధతి ఉండాలంటారు. పద్ధతి లేదు, కానీ పద్ధతి మార్చుకోవాలా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అని చెప్పడం, ఏమేమైతే విషయాలు చెప్పడం ప్రెసిడెంట్ గారు చెప్పాము. రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించే విధంగా, మంచి సౌకర్యాలు అందించే విధంగా చూస్తాం. ఎందుకంటే 303 కోట్లు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్క్రో అకౌంట్ కి డిపాజిట్ చేయడమైంది. ఆ 303 కోట్లు కూడా సరిగ్గా వినియోగం ఉండే విధంగా చూడాలి. ఇష్టానుసారంగా చేస్తే చరిత్రలో ఎప్పటికీ ఇన్ని కోట్లు రాలేదు. 303 కోట్లు వచ్చింది కాబట్టి ఆ 303 కోట్లు కూడా ఇష్టానుసారంగా అయితే నష్టపోతాం. ఇప్పుడు ఒక అజెండా కాపీలో మీరు అందరూ చూసుకోవచ్చు, ఒక నంబర్ 1,80,00,000కి ఆయన కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పుడు అది 5 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 1,80,000కి అతనే ఇస్తాడు, మళ్ళీ 5 కోట్లకి చేస్తాడు. గతంలో కూడా మీకు తెలుసు, పార్కింగ్ కి 35 లక్షలు ఉంటే నేను వచ్చిన 70 లక్షలు అయింది. అంతకుముందు కాంట్రాక్టర్ ఏమైంది మీకు అంతా అవగాహన ఉంది. ఇష్టానుసారంగా చేసి ప్రజలకు ఇబ్బంది, కొందరికి లాభమయ్యే విధంగా కూడా అందరికీ ప్రజలకు మేలయ్యే విధంగా పరిపాలన ఉండాలా, బోర్డు మీటింగ్ జరగాలనేది మా డిమాండ్. వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు అనేది మీరు అన్నారు కదా. ఇప్పుడు నేనైతే ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాను. ఓటింగ్ రైట్ ఇప్పుడు అక్కడ ఏ సింగిల్ డెసిషన్ కూడా నా టర్మ్లో 3 సంవత్సరాల్లో ఏది డెసిషన్ ఓటింగ్కి వెళ్ళలేదు. నేను ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 4-5 కంటోన్మెంట్ చేశాను. ఇన్ఫాక్ట్ 7 కంటోన్మెంట్ చేశాను. ఇప్పటి వరకు నా కంటోన్మెంట్ హిస్టరీలో ఏది ఓటింగ్తో డెసిషన్ అయినా ఇప్పటి వరకు ఏ డెసిషన్ కూడా రెజల్యూషన్ ఓటింగ్తో అవ్వలేదు. ఇది అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకునేది. సమస్య ఒక ప్రాబ్లమ్ని అందరూ కలిసి తీసుకునేది. అక్కడ మనం మీరు చెప్పినట్టు ఓటింగ్ అనేది ఎక్కడ రూల్లో రాదు. నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఓటింగ్ అనేది ఎక్కడ మేము ఉపయోగపడదు. స్టేట్ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ రోడ్స్ గురించి చెప్పారు, అవన్నీ కూడా వాయిదా పెట్టారు సార్. అంటే అది డిఓ రిపోర్ట్ రాదు. ఈరోజు బోర్డు మీటింగ్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నామినేటెడ్ గారు, నేను, కొత్త సీఓ గారు, మనం ఉన్న ప్రెసిడెంట్ సీఓ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ దాంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఎంపీ గారు ఏమన్నారంటే, ఫస్ట్ ఎజెండా స్టార్ట్ కాకన్నా ముందే పేదోళ్ళ ఇల్లు, మొన్న ఇప్పుడు 4వ వార్డులో ఒకరికి 2 అంతస్తుల ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు డిమాలిజ్ చేయడం జరిగింది. దానికి గాను
ఎంపీ గారు ఏమడిగిందంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఇల్లు కట్టి స్టార్టింగ్ స్టేజ్లో మీరు చూడలేదా, ఆ స్టార్టింగ్ స్టేజ్ని అది తప్పో రైటో మీరు ఆడికి పోయి వాళ్ళకు చెప్పే ఏదన్నా ఒకటి చెప్తే వాళ్ళు ఆడికి ఆగిపోయేవాళ్ళు కదా. వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి కలర్ వేసుకొని వాళ్ళ ఇళ్లకు పోయే టైంలో డిమాలిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే పేదోళ్ళకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయమా అనే విధంగా ఎంపీ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రజాప్రతినిధులం కాబట్టి, ప్రజల తరఫున మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ప్రజల బాధలు మా బాధలుగా భావించి తను చెప్పడం జరిగింది. దానికి గాను సిఓ గారు మాది కాదు డిఓ గారిది అంటే ఆ టైంలో మాకు ఫోన్ కూడా ఎందుకు ఎత్తలేదు. డిఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ అన్నా కనీసం లిఫ్ట్ చేయాలి కదా అనడం జరిగింది. దాని మీద చాలాసేపు డిస్కషన్ అయింది. కాబట్టి అందరికి ఒకే న్యాయం ఉండే విధంగా మీరు చేయాలి మీరు ఆఫీసర్లు అనేది తను చెప్పడం, అది వాదిస్తూ అప్పుడే ఎజెండా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్లోనే ఈ ప్లాన్ల కోసం వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా తను కూడా అదే, తన వర్షన్ కూడా అదే, మామూలులకు ఒక రూలు మీకు నచ్చితే ఒక రూల్గా పోతుంటారా పెద్దవాళ్ళకు అనే విధంగా తను కూడా అనడం జరిగింది. అప్పుడు సిఓ గారు అసలు మామూలుగా అయితే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వీళ్ళు, కానీ వీళ్ళకు ఓటకు ఉండదు అనే టైప్గా తను మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు మనం తీసుకుంటున్నాం, కానీ ప్రతిదాకా అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి మీకు ఓటకు లేదు అంటే అక్కడ ఓటు టాపిక్ లేదు. కాబట్టి ఎందుకో మరి సిఓ గారు ఈరోజు కొంచెం మెసేజ్గా వీళ్ళకి ఇది లేదు అనే టైప్లో మాట్లాడడం ఎంపీ గారికి కూడా వాళ్ళందరికీ ఇన్సల్ట్గానే ఉంటుంది, మాకు కూడా బాధాకరంగానే ఉంది. కాబట్టి దాని మీద ఎంపీ గారు వాకౌట్ చేయడం జరిగింది. అంటే కేవలం మేము ప్రజాప్రతినిధులం, మా సొంత వాటి కోసం మేము రాలేదు, ప్రజల కోసం మేము అడిగేదానికి మీకు దానికి నచ్చకుండా ఇలాంటి సమాధానం ఇస్తున్నారు, మాకేం మిగిలిస్తున్నారు అనే విషయంలో తను లేవడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా, దాంతోపాటు మేము కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పి రావడం జరిగింది. బోర్డులో మీరు గతంలో ఉపాధ్యక్షురాలు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు ఈరోజు జరిగిన అవమానమో గౌరవం అంటే ప్రజాప్రతినిధులను అనడం అవమానకరమే కదా. మీకు హక్కు లేదు అనడం తప్పు. దాన్ని ఏ రకంగా కన్విన్స్ చేసుకోవాలి ఎంపీ గారిని అంటే సార్ ఇది ఇలా అనేసి తనకు చెప్పే విధానం వేరుగా ఉండాలి. కానీ కొంచెం మా సిఓ గారు ఈరోజు కొంచెం తొందరపడ్డారు కాబట్టి అది కరెక్ట్ కాదు. చట్టం ప్రకారమే నేను వివరించిన తప్ప బోర్డులో వేరే దగ్గర ఎవరిని అవమానపరిచే మార్చాలేదని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళకు గట్టిగానే సమాధానం ఇచ్చేయడం జరిగింది సిఓ గారు. అంటే వీళ్ళకు ఓటకు అంటే మెంబర్ గారికి మీకు మాకు ఉంటుంది తప్ప వీళ్ళకి ఓటకు లేదు, అక్కడ ఆ వర్షన్ అక్కర్లేదు. ఇక తను ఫ్లోలో ఆ వర్షం కాడికి వచ్చేసే వరకు వాళ్ళ కూడా ఇన్సెంటే కాబట్టి మాకు కూడా బాధాకరమే, వాళ్ళ కూడా బాధాకరం. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నాక నేను నా ప్రజల కోసం సమస్యను నేను అడిగితే మీకు అంత కోపం వచ్చింది అనే విధంగా సమావేశంలో ఎంపీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక భేటీలో ఆయనకున్న ఏవైనా కూడా చర్చించవచ్చు అనేది అధికారులు అంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా బోర్డు సమావేశానికి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని వాటిని దృష్టిలో పెట్టుకుని తర్వాత భేటీలో చర్చించవచ్చు కదా. అట్లా ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు అంటే ప్రజలు ఇప్పుడు సిఓ గారు ఇప్పుడు ఆఫీసర్లు వినకపోతే మాలాంటి మాకు కూడా వినకపోతే ఆ లెవెల్లో వాళ్ళు పోయి ఎంపీ గారికి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ప్రజలు ఎంపీకి కూడా చెప్పుకోవచ్చు కదా వాళ్ళ సమస్యలు. ఆ సమస్యల మీద తను కూడా మాట్లాడింది, తప్పేం లేదు. కాబట్టి తను వచ్చింది కాబట్టి మెయిన్ ఆ సమస్య మీదనే చాలా బాధాకరమైన విషయం. ఆ ఇల్లు డిమాలిష్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజానికి కళ్ళు మూసుకున్నా కంటోన్మెంట్ బోర్డు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కూలగొట్టాలి ఏదన్నా ఉంటే, వాళ్ళకి అది రైట్ కాదనిపించినప్పుడు. కానీ ఆ స్టేజ్ దాకా వచ్చి ఆ పేదోళ్ళు సపోజ్ చేసుకొని 50 గజాల ఇల్లును కట్టినాక దాన్ని డిమాలిష్ చేయడం అంటే కక్షపూరితమా ఏంది అనేది వాళ్ళ వర్షం ఎంపీ గారు. మేడం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంపీ గారు ఉన్నారు, మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కావాలి. ఇప్పుడు సిఓ గారు ఈ రోజు చేసిన దాని మీద మీరు పై లెవెల్ ఏమైనా చర్యకు ఆలోచన చేస్తారు? ఆల్రెడీ మా ఎంపీ గారు ఆయన లెవెల్ ఆయన ఇచ్చుతారు కాబట్టి మా అందరు సపోర్ట్. ఎందుకంటే ఎవరైనా గౌరవించాలి, ప్రజాప్రతినిధులను వాళ్ళు చిన్నవారు కానీ పెద్దవారు కానీ వాళ్ళని గౌరవించాలి ఆఫీసర్లు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.